యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామాన్ని ఘనపరచుకోవటానికి, స్తుతించుకోవటానికి, ప్రార్థన చేయటానికి, ఆయన చేసిన మేలుల కొరకు ఆయనకి వందనాలు స్తోత్రాలు తెలియచేసుకోవటానికి ఈ రాత్రి కాలం మనందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చాం, దేవుని ముందున్నాం. ఇప్పటి వరకు దేవుడు నెలంతా దేవుడు మనందరిని ప్రేమించారు, ఆశీర్వదించారు, గొప్ప కార్యాలు జరిగించారు. ప్రతి నెల మనము ఈ విధంగా కొడుకుంటే మంచిది. ఎందుకంటే ప్రపంచమంతా 40 రోజులు, 50 రోజులు, 21 రోజు, 11 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తున్నారు. ఎందుకు అంటే కుటుంబాల్లో శోధన, కుటుంబాల్లో సమస్య, ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక లోటులు, అనేక విపత్తులు, రకరకాల కారణాలతోటి ఈ ప్రపంచం అల్లకల్లోలంగా ఉంది. అలాంటి దినాల్లో ఎవరికి వారు, ఏ కుటుంబానికి ఆ కుటుంబం, ఏ సంఘానికి ఆ సంఘం, మనందరం కూడా దేవుడి ముందు పరిశుద్ధులుగా సరి చేసుకుంటూ జీవించేవారుగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాట ప్రకారం సంఘమంతో అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఆత్మను శుద్ధపరచుకుంటూ పరలోక రాజ్యానికి ఎవరికి వారు సిద్ధపాట్లు ఉంటాకు ఉపవాస ప్రార్థన కోడికలు ఏర్పాటు చేయబడ్డాయి. అదే క్రమములో మనము కూడా ఏర్పాటు చేసుకున్నాం. మన సంఘం కోసం, మన కుటుంబాల కోసం, మన బిడ్డల కొరకు, మన జీవితాల కొరకు మనకెన్నో అవసరాలు కలిగి ఉన్నాం. మనం ప్రతి విషయంలో దేవుడు మాతో మాట్లాడి, మన కుటుంబాలతో మాట్లాడి గొప్ప కార్యాలు, గొప్ప మేలులు దేవుడు మన కొరకు జరిగించి సిద్ధపరిచేవారుగా ఉండాలని అడిగి పొందుకోవటానికి ఈ స్థలానికి మనము రావటం జరిగింది. ఈ రాత్రి కాలంలో ఐక్య ప్రార్థనలో అడిగాం, మనం వ్యక్తిగత ప్రార్థనలో అడిగాం, మనం అడుగుచున్నాం. మనం అడిగిన ప్రతి కూడా నా దేవుడు మనకు అనుగ్రహించునుగాక, అడిగిన ప్రతి ఇచ్చునుగాక, ఇప్పుడే కార్యం జరుగునుగాక, ఇప్పుడు ఆ సంఘాన్ని దీవించునుగాక, ప్రతి వ్యక్తిని దీవించునుగాక, ఆత్మకార్యం జరుగునుగాక. దేవునిలోకి వెళ్దామండి. ఈ రాత్రి కాలంలో మనకు అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. దానిలో నుంచి కొన్ని విషయాలు మనం గతంలో నేర్చుకుంటూ వచ్చాం. 2 రోజులు నేర్చుకున్నామండి. దాని లేఖనాల్లో ఆ మాట చదువుతాం ఒకసారి. తాను సృజించిన, గట్టి చదువు, సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించదనని నా దేవుడు వాగ్దానము చేసెను. ఏమిటి వాగ్దానం అన్నాడంటే ఆయన, నేను సృష్టించిన మొత్తము కంటే నేను నిన్ను హెచ్చించి గొప్ప చేస్తాను నేను అన్న దేవుడు బలమైన వాగ్దానంతోటి నూతన నెలలోకి వెళ్ళటానికి సిద్ధం చేస్తా ఉన్నాడు. ఎవరికి, ఎందుకయ్యో హెచ్చిస్తావునేమో, ఎవరు హెచ్చిస్తావు అంటే దేవుడు చెప్పాడు, నేను నిన్ను హెచ్చిస్తాను, గొప్పగా చాలా ఊహించడానికంటే ఎక్కువగా నేను నిన్ను హెచ్చిస్తాను అని చెప్పాడు. మరి దేవుడు నిన్ను ప్రేమించి, నిన్ను దీవించి హెచ్చిస్తాను అని చెప్పినప్పుడు ఆ దేవుడు హెచ్చించాలంటే, నిన్ను, నీ కుటుంబాన్ని హెచ్చించాలంటే నువ్వేం చెయ్యాలో నేర్చుకుంటున్నావు. దేవుడు నిన్ను హెచ్చించాలంటే నీవు దేవుని ఆజ్ఞకు లోబడేవారుగా ఉండాలి. ఆజ్ఞ శ్రేష్టం, బలులు అర్పించడం కంటే మాట వినుట, ఆజ్ఞకు లోబడుట శ్రేయస్కరమని లేఖనాల్లో ఉంది. అంటే ప్రతి మనిషి దేవుని ఇచ్చిన ఆజ్ఞకు కట్టుబడి లోబడి జీవిస్తే ఆ వ్యక్తి ఎప్పుడు ఎక్కడ సిగ్గు అవమానము లేక దేవుని సన్నిధిలో విలువైన పాత్రగా నిలిచి ఉండేవారుగా, విలువైన సాధనంగా సాగిపోయే వారుగా, దేవునికి మహిమకరంగా, దేవునికి ఇష్టలుగా జీవించే వారుగా ఉంటారని లేఖనాల్లో వ్రాయబడి ఉంది. అందుకని మనం ఏం చేయాలంటే
దేవుని సన్నిధిలో ఉండే మనం ప్రతిరోజు దేవుని ఆజ్ఞకు లోబడి ఉంటే మంచిది. ఉంటే ఏంటంటే నేను మళ్ళా గుర్తు చేస్తున్నాను, ఎవరైతే దేవుని ఆజ్ఞ లోబడతారో వారికి కీర్తి, వారికి ఘనత, గౌరవం, వారికి సౌందర్యం ఇచ్చి నేను హెచ్చించి నా స్థలంలో వారిని అనేకులకు ప్రత్యేకమైన వారిగా ప్రతిష్ఠిత జనాంగముగా చేసి నిలబెట్టుకుంటానని నా దేవుడు మాట్లాడాడు. కాబట్టి అలాంటి ఘనత, గౌరవము, స్టేటస్ నీకు కావాలంటే నువ్వేం చేయాలంటే ఇప్పుడైనా రాత్రి కాలంలో యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క ఆజ్ఞకు లోబడేవారుగా ఉంటే మంచిని లేఖనాల్లో వ్రాయబడి ఉంది. రెండోది, దేవుడు నిన్ను హెచ్చించాలంటే నువ్వేం చేయాలంటే దేవునికి లోబడాలని, ఆజ్ఞకు లోబడాలి, దేవునికి లోబడాలి. దేవునికి లోబట్టు మానేశారు అని చెప్పాం ఉదయ కాలంలో. ఎందుకు లోబట్టలేదు? ఎందుకు మనుష్యుడు దేవునికి లోబట్టం లేదు? సృష్టికర్త కదా, సృష్టించాడు కదా. ఇది కలుగును గాక అంటే కలిగింది కదా, ఇది ఆగును గాక అంటే ఆగింది కదా, వర్షం ఆగు అంటే ఆగింది కదా, వర్షం రా అంటే వచ్చింది కదా, మేఘము నిలువంటే మేఘము నిలిచింది కదా, సముద్రము ఆగు అంటే సముద్రము ఆగింది కదా. సముద్రానికి హద్దేసి ఇక్కడే ఉండాలి, ఇక్కడే దాటకూడదు చెప్తే అదే హద్దులోనే దాటకుండా ఉంది కదా. మనుష్యుడా, ఎందుకు నీవు దేవునికి లోబట్టం లేదు? ఎందుకు నీవు దేవుని భయపడటం లేదు? నా దేవుని ప్రేమ తెలుసానుకు నువ్వు భయపడకపోయినా, లోపడకపోయినా, దేవుని ఎదురు రాకపోయినా, దేవుని ఘనపరచకపోయినా ప్రతిరోజు నా దేవుడు నిన్ను దీవిస్తూనే ఉన్నాడు, కాపాడుతూనే ఉన్నాడు. ఔషించాడు, ఆరోగ్యం ఇచ్చాడు, బలం ఇచ్చాడు. 7 నెలలు ప్రతిరోజు నిన్ను సంరక్షిస్తున్నా దేవుడు. కారణం తెలుసా? నీ మీద నా యేసయ్యకు ప్రత్యేకమైన ప్రేమ కలిగి ఉన్నాడు. ఆ ప్రేమలో నువ్వు దేవుని నామాన్ని కనపరిచేవారుగా ఉంటే మంచిదని నేర్చుకున్నాం. మూడోది, దీన్ని హెచ్చించాలంటే నువ్వేం చేయాలంటే దేవుని ఎద్దుకు రావాలి అని ఉదయకాలం నేర్చుకున్నాం మనం. దేవుని ఎద్దుకు రావాలి. ఎవరు వచ్చారయ్యా అంటే, ఎవరు రావాలి అంటే, ఇశ్రాయేలు మాట్లాడే మాట, మా జ్ఞానము లేక, తెలివి లేక, అజ్ఞానులుగా ఉండి, అవివేకులుగా ఉండి, జ్ఞానమే లేక జ్ఞానాన్ని తిరస్కరించి, జ్ఞానాన్ని వదిలేసి, జ్ఞానాన్ని మర్చిపోయి మేము లోకాన్ని స్నేహించి, పాపాన్ని స్నేహించి, లోక సంబంధిగా ఉండి, లోకంలో ఉన్న జ్ఞానమే గొప్ప జ్ఞానమని ఆ జ్ఞానంతోటే మా జీవితాలు సరిపెట్టుకుంటా ఉంటే మా జీవితాల్లో నష్టం, కష్టం, ఆవేదన, ఆందోళన కలిగిందయ్యా. అందుకని ఇప్పుడయ్యో గ్రహించావయ్యా, మా జ్ఞానమే కావాలి. అది ఎక్కడ అంటే నీవయ్యా, నువ్వు చెప్పావయ్యా, నా మాట వింటే, నాకు లోబడితే మీ అందరు నేను హెచ్చిస్తా అని చెప్పా. కాబట్టి మేము కూడా హెచ్చించబడాలని ఆశ కలిగి ఉన్నాం తండ్రి. అందుకని ఇప్పుడు నేను నీ ఎద్దుకు వస్తున్నాను. మీరందరూ దేవుని ఎద్దుకు రండి. ఎవడు దేవుని ఎద్దుకు వస్తే వారిని దేవుడు హెచ్చిస్తారని లేఖనాల్లో ఉంది. కనుక ఈ రాత్రి నీవు ఉన్న స్థలంలో నుంచి లేచి నా దేవుడు అనబడే యేసు క్రీస్తు ప్రభు ఎదుకు వస్తే ఆ దేవుడు నిన్ను ఇప్పుడే హెచ్చించి గొప్ప చేయునుగాక. అందుకని మనం ఏం చేయాలంటే దేవుని ఎదుకు రావాలి. ఇశ్రాయేలీలు అంటున్నారు, మనము జ్ఞానం సంపాదించుకోవాలంటే దేవుని ఎదుకు రావాలని చెప్పి మాట్లాడారు. రెండోది, సంఖ్యలలో బంధించబడిన వారు విడిపించబడాలంటే, ఆ సంఖ్యల్లో నుంచి విడుదల పొంది మనందరూ ఆ దేవునికి ఆదరణ పొందాలంటే వారందరూ యేసు క్రీస్తు ప్రభు యొద్దకు రావాలి. వస్తే విడుదల పొందితే సంఖ్యలు విడిపిస్తే, సంఖ్యలు పెంచేస్తే, సంఖ్యలు పెంచగలిగిన శక్తి ఒకే ఒక వ్యక్తికి, అది యేసు క్రీస్తు ప్రభుల వారు తప్ప ఎవరు నీ సంఖ్యలు
తెంచలేరు, విడిపించలేరు, ఎందులో నుంచి బయటికి తేలేరు. కాబట్టి మానవుడు, లోకము, మనుషులందరూ అపవాది చేతిలో బంధీలుగా ఉండి సంఖ్యలలో బంధించబడి శ్మశానంలో గ్లోరీల్లో సమాధుల్లో ఉంటా ఉంటే, చనిపోయిన స్థలాల్లో మనుషులు జీవిస్తూ ఉంటే, అట్టి వారు యేసుక్రీస్తు ప్రభు ఎదుకు వస్తే ఆయన నీ సంఖ్యలు తెంచివేశాను, సంఖ్యలు తెంచివేశాను. ఎప్పుడైతే ఆ సంఖ్యలు తెంచివేయబడ్డాయో, ఎవరు తెంచేశారయ్యా అంటే, అతను గ్లోరీల్లో నుంచి లేచి యేసు ఎదుకు వచ్చాను. యేసు ప్రభుల వారు చూశాను. వారిలో ఉన్న అపవిత్రాత్మను 2000 3000 సేన సమూహాన్ని పందులకి తరిమి కొట్టాను. వారిలో నుంచి దురాత్మ వెళ్ళిపోయాను, సంఖ్యలు తెగిపోయాను. సంఖ్యలు తెగిపోతే ఏ జరిగిందయ్యా అంటే, ఒకటి, వాడు స్థలములో మార్పు వచ్చాను. సంఖ్యలు తెంచిపోతే, దేవుని ఎదుకు వస్తే, యేసు ప్రభుల వాడు సంఖ్యల్లో ఉంటే, సాతాను వాడిని సంఖ్యల్లో బంధిస్తే, పాపము వాడిని సంఖ్యల్లో బంధిస్తే, అందులోంచి బయటికి రాలేక అక్కడే పడి చస్తూ ఉంటే, నా దేవుని ఎదుకు వాడు గ్రహించి దేవుణ్ణి ముందుకొచ్చి, సర్వోన్నతుడు దేవుని కుమారుడు, నాతో నీకు ఏం పనయ్యా? అప్పుడే నేను వీడిని వదిలేయాలో అంటే, నా దేవుడు నాడు ఇప్పుడే ఈ క్షణమే వాడిలో నుంచి వెళ్ళిపోవునుగాక అంటే, ఆ సాతాను సమూహము వెళ్ళిపోతే వాడికి ఏమొచ్చిందంటే మార్పు వచ్చాను. సంఖ్యలలో ఉన్నవానికి గొప్ప మార్పు. ఏంటి మార్పు అంటే, వాడు స్థలములో మార్పు. ఎక్కడ ఉన్నాయంటే, సమాధుల్లో ఉండను, గోడల్లో ఉండను, శ్మశానంలో ఉండను. ఆ స్థలంలో ఉన్న వాడికి ఇప్పుడు యేసయ్య యొద్దకు వస్తే, యేసయ్య సంఖ్యలు పెంచేస్తే, యేసయ్య సంఖ్యలు విడిపించేస్తే వాడికి ఏమొచ్చిందంటే, ఆ స్థలములో నుంచి మార్పు వచ్చింది. స్థలం మారింది, సమాధి దొడ్డు మారిపోయింది. సమాధి ఉన్నాడు వాడు, గోరిల్లో ఉన్నాడు వాడు, గోరిల్లో ఉన్నవాడు దురాత్మలు సాతాను ఉండే స్థలంలో ఉన్నవాడికి ఆ స్థలం మారింది. దేవుని బిడ్డలారు, ఈ రాత్రి నువ్వు యేసు ఎదుకు వస్తే, నువ్వు ఏ స్థలంలో ఉంటే ఆ స్థలం మారిపోద్ది. యేసయ్య నీ సంఖ్యలు తెంచేస్తే, సాతాను వేసిన సంఖ్యలు తెంచేస్తే, విడిపించేస్తే, నీలో మార్పు రావాలి. వాళ్ళలో మార్పు వచ్చింది. ఏంటయ్యా మార్పు అంటే, స్థలములో మార్పు వచ్చింది. వాడు సమాధిలో ఉంటే ఇప్పుడు ఆ స్థలాన్ని విడిచిపెట్టేశారు. ఆ స్థలంలో మార్పు వచ్చింది. రెండోది, సంఖ్యలు తెంచగానే వాడి మాటలో మార్పు వచ్చింది, భాషలో మార్పు వచ్చింది. అంతకుముందు కేకలు వేస్తున్నాడు, రంకిలు వేస్తున్నాడు, అరుస్తున్నాడు, గంతులు వేస్తున్నాడు. ఇప్పుడు మాటలో మార్పు. ఎప్పుడయ్యా, ఎందుకయ్యా వాడి మాటలో మార్పు అంటే, వాడు సంఖ్యలు తెంచబడెను. పాపపు సంఖ్యలు, సాతాను వేసిన సంఖ్యలు వారిని తెంచివేశాను. వాళ్ళలోంచి ఆ సంఖ్యలు విడిపోయాను, సాతాను వెళ్ళిపోయాను. కాబట్టి వాటిలో ఏమొచ్చిందంట? మాటలో మార్పు. ఏంటి మాటలో మార్పు అంటే, దేవుని కుమారుడుగా యేసయ్యా అన్నాడు. అంతకుముందేమో రేయ్ అన్నాడు. సాతాను వాళ్ళలో ఉంది. అంతకు కేకలు వేశాడు. ఇప్పుడు వారిలో స్థలం మారింది, స్థానం మారింది. మాటలో మార్పు వచ్చింది. మూడోది, యేసు ప్రభుల వారు ఎదుకు వస్తే, యేసు ప్రభుల వారు సంఖ్యలు తెంచేస్తే వాడిలో మనిషిలో మార్పు వచ్చింది. క్రైస్తవుడా, నువ్వు సాతానులో ఉంటే నీలో మార్పు ఏం లేదు. నీలో ఇంకా మార్పు రాలేదంటే నీ జీవితంలో మాటలో మార్పే లేదు. మనిషిలో మార్పే లేదు. కారణం ఏంటంటే, ఇంకా నువ్వు సాతానులో బంధించి, సాతాను సంఖ్యల్లో బంధించబడి ఉన్నావు. కాబట్టి సాతాను ఏం మాట్లాడితే నువ్వు అదే మాట్లాడుతున్నావు, సాతాను ఏం చేస్తే అదే చేస్తున్నావు. నీ మాటలో మార్పు లేదు. వాడి మాటలో మార్పు వచ్చింది. ఎందుకయ్యా మార్పు అంటే, యేసుక్రీస్తు ప్రభు ఎదుకు వచ్చాడు, వచ్చిన వాడిని ఆయన దర్శించాడు, అతన్ని వాడు విడిపించేస్తే ఆయన మాటలో మార్పు వచ్చింది. మూడోది, ఆ మనిషిలో మార్పు వచ్చాను. అంతకుముందు గడ్డం పెరిగింది, జుట్టు పెరిగింది,
వస్త్రాలు లేవు, బాడీ ఎంటీ బాడీగా ఉన్నాడు, బేరు బాడీగా ఉన్నాడు, గంతులు వేస్తున్నాడు, చూడసైక్యంగా ఉన్నాడు, గొరిల్లో ఉన్నాడు. రోడ్లకి రాగానే ప్రజలందరూ వాడి తీసి పారిపోతున్నారు. ఆ మనిషిని చూస్తేనే భయం భయం భయంగా ఉంది. ఎప్పుడైతే వాడు యేసు క్రీస్తు ప్రభు ఎదుకు వస్తే, యేసు ప్రభులు వారిని చూస్తే, వారిలో ఉన్న సంఖ్యలు పెంచేస్తే మనిషిలో మార్పు వచ్చింది. మనిషిలో మార్పు వచ్చింది. మనుషుడా, నీలో మార్పు వచ్చిందో? మనుషుడో, నీలో మార్పు వచ్చిందో? నీ మాటలో మార్పు వచ్చిందో? నీ భాష మారిందో? నీ మనిషిలో మార్పు వచ్చిందో? నీ బయట కనపడే వైఖరి మారిందో? మనిషి మారావా? మనిషి మారావా? మనిషి మార్పు వచ్చిందో? బాహ్యం మారిందా? లోన మారిందా? బయట మారిందా? నీళ్ళు ఏం మారింది? మారాలంటే నీవు యేసు క్రీస్తు ప్రభు యొద్దకు రావాలి. వస్తే ఆయనే నీ జీవితాన్ని, నీ మనిషిని, నీలో ఉన్న ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా లోపల బయట ఉన్న ప్రతి సంఖ్యలు తెంచి వారిని మార్చేసి నేను పవిత్రం చేసేది యేసయ్య శక్తి. ఆ మనిషి మారిపోయాడండి. ఒకటేమో స్థలం మారింది, రెండేమో స్థానం మారింది, మూడవేమో మాట మారింది, నాలుగేమో మనిషి మారాడు, ఐదేమో ఆయన సిట్టింగ్ మారిందట. మనిషి మారిపోయాడు. నాలుగోది సిట్టింగ్లోకి వెళ్ళడానికి, కూర్చోడికి వెళ్ళడానికి ఏమైనా బైబిల్ ఏంటంటే అతడు బట్టలు ధరించెను అని బైబిల్లో. యేసు జనులు జరిగినది చూడటానికి వెళ్ళాను. ఏం జరిగింది అక్కడ? ఆ సమాధుల్లో ఉన్నవాడు, సంఖ్యల్లో ఉన్నవాడు, కేకలు వేసేవాడు, గడ్డ పెంచుకున్నవాడు, చుట్టూ పెరిగినవాడు, కేకలు వేసుకుంటూ తిరిగినటువంటి వాడు ఏమయ్యాడో, ఎలా ఉన్నాడో చూద్దామని జనులు జరిగిన సంగతి చూడటానికి వీళ్ళందరూ యేసు క్రీస్తు ప్రభు యొద్దకు వచ్చాను. యేసు యొద్దకు వచ్చి సేనా దయ్యం పట్టినవాడు ఏమైంది సార్? బట్టలు ధరించుకొని వస్త్రంలో మార్పు వచ్చింది. వస్త్రంలో మార్పు వచ్చింది. వస్త్రాల మార్పు వచ్చింది. ప్రతి క్రైస్తవుడు వస్త్రధారణ మారాలి. రక్షించబడితే, మార్చబడితే, మారిపోతే, నిజంగా మారితే, బతుకు మారితే, మాట మారితే, హృదయం మారితే, అంతరంగం మారితే వేసే వస్త్రాలు కూడా మారాలి. వస్త్రాలు అలంకరణ అసహ్యంగా ఉండకూడదు. బట్టలు ధరించను. ఏ బట్టలంట? మంచి బట్టలు వాడు ధరించంటే అతనికి వస్త్రంలో మార్పు వచ్చింది. బట్టలు ధరించుకున్నాడు, బట్టల్లో మారిపోయి. అంతమంది బట్టలు లేవు. ఒకవేళ ఉంటే చిరిగిపోయి ఉంటాయేమో, చిరిగిపోయి ఉంటాయి, చక్కగా జారిపోయి ఉందేమో, చక్కంత బొక్కలు ఉందేమో. ఇప్పుడైతే యేసయ్య ఎదుకు వస్తే, యేసయ్య వాడు సంఖ్యలు పెంచేస్తే, యేసు ప్రభు వారు సంఖ్యలు విడిపించగానే మనిషిలో మార్పు, స్థలంలో మార్పు, స్థానంలో మార్పు, మాటలో మార్పు, అతను బట్టల్లో మార్పు వచ్చేసింది. మంచి బట్టలు వేసుకొని వాడు స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండేది. ఎక్కడా? బైబిల్ చెబుతుంది, లోకాస్వాత అంటాడు, అతను యేసు క్రీస్తు ప్రక్కనే కూర్చుండెను. ఎక్కడ? ఎక్కడ కూర్చున్నాడు? సమాధిలో కూర్చున్నాడు. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు? యేసుతో కూడా కూర్చున్నాడు. ఇది ఆధిక్యతంటే, అది హెచ్చించమంటే. ఇప్పుడు వాడిని సమాధుల్లో నుంచి యేసు ప్రభులు వారు హెచ్చించను. ఎక్కడ దాకా? యేసు ఉండే స్థలములో, యేసు పక్కనే కూర్చునే ఉన్నత స్థలములోకి వాడిని హెచ్చించను. ఏం చేశాంట? యేసుతో కూడా కలిసి కూర్చునే స్థలములోకి దేవుడు వాడిని హెచ్చించాలంటే ఏం చేయాలట? దేవుడి యొద్దకు రావాలి. వస్తే మాటలో మార్పు, మనిషిలో మార్పు, శరీరంలో మార్పు, జుట్టులో మార్పు, బొట్టలో మార్పు, అన్ని మార్పు వచ్చేసాయి. అక్కడ కూర్చుంటే అందరూ చూస్తున్నాడు, వీడు స్వస్థశిస్తుడై స్వస్థపరచబడ్డాడు. ఎవరు అతను బాగు చేశారయ్యా? ఎవరు బాగు చేశారో అంటే యేసు క్రీస్తు ప్రభుల యొద్దకు వాడు రోగిగా
దయ్యములు పట్టిన వాడిగా అసహ్యుడిగా అతడు యేసు క్రీస్తు ప్రభు యొద్దకు వస్తే ఆయన వాడిని స్వస్థచిత్తుడు చేస్తే వాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై యేసు పక్కనే కూర్చుండెను. యేసు పక్కనే కూర్చుంటే అందరూ ఆశ్చర్యపోయాడు. ఆ యేసయ్య దేవుడు కదా, యేసయ్య దేవుడు కదా, వాడు పాపాత్ముడు కదా, దయ్యం పట్టినవాడు కదా, అసహ్యుడు కదా, వాడేంటి యేసు పక్కనే, యేసు ముందే, యేసు పాదాల దగ్గర కొడుకులా కూర్చున్నాడేంటి? కొడుకులా కూర్చుంటే ఎప్పుడైతే వాడిలో మార్పు వచ్చిందో వాడు దేవుని కుమారుడిగా మార్చబడను. ఎప్పుడైతే వాడిలో ఉన్న సాతాను వెళ్ళిపోయిందో వాడు దేవుని సొత్తుగా చేయబడను. ఎప్పుడైతే వాడిలో సాతాను సంఖ్యలు విడిపోయినో వాడు దేవుని ఇంట్లో దత్తత చేయబడను. మార్పు వచ్చింది. అందరూ చూస్తున్నారు. ఎవరయ్యా అతను స్వస్థ చిత్తుడై యేసు పాదముల చెంత కూర్చున్నాడు. మాట అడిగాడు యేసయ్యా, నేను ఎటు లేచాను కదా, సమాధుల్లో నుంచి గోరిలో నుంచి లేచాను నేను, వచ్చాను నేను, నీ ముందే కూర్చున్నాను నేను, నీతోనే వస్తానయ్యా అన్నాడు. హల్లెలూయా చెప్పండి సరే, హల్లెలూయా హల్లెలూయా. నీతో ఉంటాయి, నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటాయి నేను. అది హెచ్చించడం అంటే ఎప్పుడైనా నీ వేసేదికి వచ్చి నేను మారేనయ్యా, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటానని చెప్పేవా, అడిగేవా, అసలు మారేవా? మారితేగా అడగటానికి. నో చేంజ్, నో గ్రోత్, ఏమిలే. వచ్చామా పుట్టిన కానీ అట్టాగి ఉన్నాం మనం. మీరు కాదులే, లోకం సంగతి. లోక మనుషులందరూ పుట్టినప్పుడు ఎలా ఉండారో ఇప్పుడు అలాగే ఉండరు. వాడు పుట్టినప్పుడేమో రోతగా ఉండను, సమాధుల్లో ఉండను, అసహ్యంగా ఉండను, చూడనులను వారిగా ఉండను. ఇప్పుడైతే వాడు స్వస్థ చిత్తుడై వస్త్రాలు వేసుకొని అలంకరించబడి పరిశుద్ధుడిగా క్రమముగా మర్యాదగా యేసు క్రీస్తు పాదాల దగ్గర కూర్చోడమే కాకుండా అంటాడు, అయ్యా నేను నిన్ను వెంబడించదను, నీతోనే ఉండేదను, నీతోనే వచ్చేదనంటే యేసయ్య అన్నాడు, నిన్ను నేను హెచ్చిస్తున్నాను నా కుమారుడా, నీకు ఉన్నత స్థలాన్ని శిఖరాన్ని నేను ఇస్తున్నాను, హెచ్చించాను నేను. నువ్వు వెళ్ళి నాతో రావద్దు, నాతో నువ్వు రావద్దు, నీ వెళ్ళి సర్వలోకానికి దేవుని నీవింటికి తిరిగి వెళ్ళి దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొద్దకు నేను వెళ్తే, యేసుక్రీస్తు ప్రభు యొద్దకు నేను వెళ్తే ఏం జరిగిందో, యేసయ్య ఏం చేశాడో నీ జీవితంలో ఆలోచించమని. ఇక్కడ నీ బతుకులో యేసయ్య ఎన్నో మేలు చేశాడు. చచ్చిపోతే బతికించాడో, రోగిపోతే బతికించాడో, నీ బతుకు మార్చేశాడో, నీకెందుకు పనికిరాడు, చనిపోతాం బాడీగా ఉంటామని ఇరిగిపోతే కరిగిపోతే పాపంలో చచ్చిపోతే అనేక సార్లు వ్యాధులు రోగాలు అలమడిస్తూ నీ మీద పడిపోతే అనేక సార్లు నా దేవుడు నిన్ను బాగు చేసి స్వస్థపరిచి స్వస్థ చిత్తుని చేసి మనిషిని చేసి కూర్చోబెడితే నీ ఎదిగి సాక్ష్యం ఏ మారి దగ్గర ఏ మార్పు, నీ మాటలో మార్పు ఉందో, నడకలో మార్పు ఉందో, పడకలో మార్పు ఉందో, మంత్రంలో మార్పు ఉందో, కూర్చునే మార్పు ఉందో, ఏది మార్పు అన్నాడు యేసయ్య. వెళ్ళి నేను అంటే యేసు ప్రభులని నేను నీకేం చేశాను, నీకు నాకు మధ్యలో ఏం జరిగిందో, నా దేవుడు నన్ను బతికించాడు, నా మాట మార్చాడు, నా స్థితి మార్చాడు, నా స్థలం మార్చాడు, నా స్థానం మార్చాడు, నా వస్త్రం మార్చాడు, నా మనిషిని చేశాడు ఆయన అని సర్వలోకములోకి వెళ్ళి ఏంటంట చదువమ్మా, ఎక్కడున్నా నీ మనసు ఎక్కడుంటుందమ్మా, చదువును. అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకు ఎట్టి గొప్ప కార్యం చేశానో తెలియజేయమని వారితో చెప్పి పంపించను. అక్క, చెల్లి, తమ్ముడు, అన్నయ్య, అంతకంటే భయంకరంగా నీ జీవితంలో నా దేవుడు కార్యం చేశాడు. సాక్షిగా ఉండావా? యేసయ్య గురించి చెబుతున్నావు, లోకంలోకి వెళ్ళి యేసయ్య గురించి చెబుతున్నావా? ఏం చెబుతున్నావు నువ్వు? అసలు నీ సాక్ష్యం దగ్గర సాక్షి రూతి మీద నీకో
సాక్ష్యం ఏది? ఏది నీ సాక్ష్యం? మాటలో సాక్ష్యం ఉందా? ప్రవర్తనలో సాక్ష్యం ఉందా? నువ్వు ఇతరులకు మాదిరిగా ఉండావా? ఇతరులు నిన్ను చూసి ఇంకోటి మాట్లాడటానికి మాదిరికరమైన జీవితం నీకుందా? ఏం మారావు నీవు? యేసయ్య నాడు, నా గురించి చెప్పయ్యా, నీ గురించి చెప్పయ్యా, నీ జీవితంలో ఏం జరిగిందో, ఎవరు మార్చారో చెప్పయ్యా అని నా దేవుడు వానికి సెలవిచ్చి పంపిస్తే వాడు లోకంలోకి వెళ్ళి గొప్ప సాక్షిగా ఉండెను. సాక్షిగా బతకాలి నువ్వు. సాక్ష్యం లేని జీవితమే కాదు. ఒక సువాసం అయితే ఒక సాక్షి ఉండాలి నీకు. నిజంగా నీకు మార్పు ఉంటే, మాట మారితే, జీవితం మారితే, బతుకు మారితే, రక్షణ పొందితే, యేసు ప్రభువారు నీ పూర్తిగా మార్చేస్తే, నిజంగా మారితే నీ జీవితంలో సాక్షి జీవితం ఉండాలి నీకు. ఏది సాక్షి దగ్గర? ఏది సాక్ష్యం నీకేది? క్రైస్తవుడి సాక్ష్యమా? క్రైస్తవుడు చెప్తే సాక్ష్యమా? కాదే. సాక్ష్యం అంటే నా దేవుడు నీ జీవితంలో ఏం చేశాడు, నీ బతికి ఎలా ఉంది, ఎలా మార్చాడు ఆయన, అది సాక్ష్యం. అలా చెప్తేనే అట్టి వాడిని హెచ్చించును. నేతకొచ్చే వారిని నేను హెచ్చిస్తానని చెప్పాడేసా. ఎవరు హెచ్చిస్తావయ్యా అంటే, ఎవడైతే నేతకొచ్చి మాటను, క్రియను, తలంపులు, ఉద్దేశాలు, శరీరము, జీవితాన్ని మార్చుకున్నావో, మారావో, సాక్షిగా ఉంటావో, అట్టి వారిని నేను హెచ్చించి గొప్ప చేశాడు. చేసే మాట చెప్పగానే వాడు గంతులు వేయటం ప్రారంభించాడు. ఎందుకయ్యే గంతులు అంటే వాడికి వచ్చిన ఆనందం అంత ఇంత కాదు. ఇర్మియా గ్రంథం 31:13, ఇర్మియా 31:13. అమ్మా, వాడు ఇప్పుడు దాకా అసలు ఏముందంట? ఆ అబ్బాయికి ఇప్పుడు ఏముంది? దుఃఖం ఉంది. ఇప్పుడు ఏడుపు ఉంది. ఏడుపు ఎందుకయ్యా? రోగాన్ని బట్టి, వ్యాధిని బట్టి, సమస్యను బట్టి, కష్టాన్ని బట్టి, నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితులు బట్టి అనుకుందాం. ఎన్నో ఇబ్బందులు బట్టి ప్రతిరోజు నువ్వు ఏడుస్తూనే ఉండవు. అయ్యో, ఎందుకు ఆ స్థితి? ఏంటి ఆ స్థితి? ఇది నా కుటుంబంలో ఈ దుఃఖం ఎందుకుందయ్యా అని ఏడుస్తూ ఉంటే, యేసయ్య ఎందుకు వస్తే, యేసయ్య ఆ దుఃఖమును ఎట్టంట దుఃఖాన్ని పట్టిగా సంతోషమును ఆనందం ఇచ్చి వానిని ఆదరించి ఆనందింపజేస్తాను. అది నా యేసయ్య పవర్ అండి. అలాంటి యేసయ్య నమ్మాలి మనం. అలాంటి యేసయ్య సాక్షిగా ఉండాలి మనం. నేను చెబుతున్నా, సాక్షి అంటే గుడికి వెళ్ళి బాప్తిసం పొందుకొని బైబిల్ తీసుకుని గుడికి పోతే సాక్ష్యం కాదండి. సాక్ష్యమే కాదు అది. అట్లా సాక్షి నిలబడలే. సాక్ష్యం అంటే నేను పాపినయ్యా, దుర్మార్గుణ్ణి, దౌర్భాగ్యుణ్ణి, గాలోని, వ్యభిచారిని, అట్లా నన్నయ్యో యేసయ్య మార్చాడు. వాక్యం నాతో మాట్లాడింది. వాక్యంతో మార్చబడ్డా నేను. పాపాన్ని మానేశా నేను. రోగాన్ని మానేశాను. నా పాప జీవితం వల్ల నా బతుకే పాడైపోయింది. అట్టి నన్ను ఆ యేసయ్య మార్చాడు అని చెప్పేదే సాక్ష్యం. రోజు గుడికి వెళ్ళి ఆ సమయం రాగానే బాప్తిసం పొంది బైబిల్ తీసుకుని చాకలు వేసుకుని తిరిగితేరు సాక్షి. నీ సాక్ష్యం లేదు నీకో. సాక్షి జీవితం ఉన్నవాడు క్రియలు వేరుగా ఉంటే సాక్షిగా ఉండాలి మనం. నీ సాక్ష్యాన్ని బట్టే ప్రజలు మారాలి. పౌలు భక్తుడు సాక్షి జీవితాన్ని బట్టి, పౌలు సాక్ష్యాన్ని బట్టి ఎన్నో సంఘాలు స్థాపన చేశాడు. ఎన్నో ఆత్మలు కన్నాడైనా. ఏది నీ సాక్ష్యం? నీ సాక్ష్యం బట్టి నీ భార్య మారిందా? నీ సాక్ష్యం బట్టి నీ భర్త మారాడో? నీ సాక్ష్యం బట్టి నీ పిల్లలు మారాడో? నీ కుటుంబంలో ఒక్కడు మాట సరిపోయిద్దా? నీ కుటుంబంలో ఒక్కదాని మాట సరిపోయిద్దా? నీ కుటుంబం అంతా మారలేదు. ఎందుకని అంటే నీ బిడ్డల ముందు నీ ఇంట్లో నీకు సాక్ష్యం లేదు. ఉండాలి. సాక్షిగా ఉండాలి. నువ్వు కుటుంబ సాక్ష్యం ఉండాలి. అప్పుడే నా దేవుడు దుఃఖాన్ని తీసేసి సంతోషం ఇస్తాడట. ఒకటి ఏంటంట, దేవుని దగ్గరికి వస్తే దుఃఖం పోయింది, జబ్బు పోయింది, వచ్చింది, ఆధిక్యత వచ్చి హెచ్చించని లేఖనాల్లో రాయబడింది. ఇప్పుడు చెప్పండి, దేవుడు హెచ్చిస్తా అని చెప్పాడు ఎవరిని? దేవుని యొద్దకు
వచ్చేవారు. ఇప్పుడు వస్తావా నువ్వు ప్రశ్న. ఇప్పుడు రాలేదా? ఇప్పుడు అమ్మాయి రాలేదా? 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 రాకుండా ఉండవా? రాలేదా? రాలేదా? రాకపోతే ఇప్పుడు వస్తావా? వస్తావా యేసయ్యకి? మీరు రారండి, ఇంకా చాలా పనులు అక్కడ ఉంటాయంటావా? ఏంటి ఎంతకాలం ఈ డూప్లికేట్ వారు? రా యేసయ్యకు రా. నువ్వు ఆడొచ్చాడు, ఆడ బతికి మారిపోయింది, నువ్వు మార్చల్లా, ఏం మారలా. ఇప్పుడైనా సమీక్ష చేసా నీకు. రేపు ఇది కాదు, రేపు ఇది కాదు, ఇంకా భయంకర శిక్ష అనుభవించక ముందే, ప్రేమిస్తున్నప్పుడే, రమ్మంటున్నప్పుడే రా. వస్తే నా దేవుడు నిన్ను హెచ్చించి గొప్ప చెయ్యునుగాక, నీ కుటుంబాన్ని గొప్ప చెయ్యునుగాక, నీ జీవితాన్ని మార్చునుగాక, గొప్ప ఆశ్చర్యకార్యములు నా దేవుడు నీ జీవితంలో జరిగించునుగాక. ఒకటేంటి? దేవుని హెచ్చించడం ఏం చేయాలంట? ఒకటేమో లోబడాలి, రెండేమో దేవునికి లోబడాలి, మూడేమో దేవుని ఎద్దకు రావాలి, నాలుగో ఎప్పుడైనా నేను నిన్ను హెచ్చించాలంటే టైం అయిపోయింది. హెచ్చించాలంటే నువ్వేం చేయాలంటే సెల్ఫ్ కంట్రోల్. యేసు ప్రభులు వారు నిన్ను హెచ్చించి గొప్ప చెయ్యాలంటే యేసయ్య అన్నాడు, నేను సమస్తమైన జనులందరికంటే నిన్ను నేను ప్రేమిస్తున్నాను, హెచ్చిస్తాను నేను అని చెప్పాడు. మరి నిన్ను హెచ్చించాలంటే నువ్వు ఎలా ఉండాలంటో, ఎలా జీవించాలి అంటే అన్నాడు సెల్ఫ్ కంట్రోల్. అంటే ఆశా నిగ్రహము ఎవరు కలిగి ఉంటే వారిని నేను ఉన్నత స్థాయికి హెచ్చించదను. ఎవరు? సెల్ఫ్ కంట్రోల్ అంటే నిన్ను అన్ని ఆశలు ఉంటాయి మనకి, ఏది చంపుకోలేవు. ఏంటి ఇదే పాపం, అన్ని చంపుకోవాలమ్మా, చంపుకోవాలి. ఆశా నిగ్రహం. యేసయ్యనాడు, యేసయ్యో హెచ్చిస్తావా అంటే యేసయ్య కండిషన్ అంటే నేను నిన్ను హెచ్చించాలంటే నీవు ఆశా నిగ్రహం కలిగి ఉండాలయ్యో అన్నాడు. సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహం కలిగి ఉండాలి నువ్వు, ఆశా నిగ్రహం కలిగి ఉండాలి నువ్వు, ఆశను కలిగి ఉండాలి నువ్వు, ఆశను నిగ్రహపరచుకోవాలి. సెల్ఫ్ కంట్రోల్ అన్నిట్లో క్రమపరచుకోవాలి, కంట్రోల్గా ఉండాలి. నీకు ఆశను కంట్రోల్ చేసుకో. ఆశ నిగ్రహం అవసరం, ఇది చాలా ప్రాముఖ్యం. ఎవరు ఆశ నిగ్రహము కలిగి ఉంటారో వారిని దేవుడు హెచ్చిస్తానని వాగ్దానం రాయబడింది. యేసయ్య అన్నాడు, నీ విశ్వాసిగా మార్చబడ్డావు, విశ్వాసిగా చేయబడ్డావు, క్రైస్తవుడిగా మార్చబడ్డావు, క్రైస్తవుడు చేయబడ్డావు, నువ్వు క్రైస్తవుడుగా జీవిస్తున్నావు నువ్వు. అయితే క్రైస్తవుడా నిన్ను నేను హెచ్చించి గొప్ప చెయ్యాలంటే, నిన్ను నేను హెచ్చించి గొప్ప చెయ్యాలంటే క్రైస్తవుడిగా నీలో ఏముండాలంటే ఆశా నిగ్రహం ఉండాలి. సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్. అన్ని కోరికల్ని అదుపు చేసుకోవాలి నువ్వు, అన్ని కోరికల్ని అదుపు చేసుకోవాలి నువ్వు, వదిలేయకూడదు. ఆరేసుకుంటా ఎవడేమంటాడంట అనకూడదు. ఎవడేమండో యేసయ్య అంటాడు, యేసయ్య ఖచ్చితంగా అంటాడు. మనిషి ఎవడో మరొక మనిషిని ఖండించలేడు, గద్దించలేడు. యేసయ్య ఊరుకోడండి, చూస్తాడు. ఆయన చూసే బైబిల్ ఏంటంటే జీవము కలిగిన చేతిలో పడుట ఎంతో భయంకరము, పడినవాడు చెక్క మొక్క చెక్కలు, ఎవడి మీద ఈ బండ పడునో వాడు నలిగిపోవును, ఎవడు ఈ బండ పైన పడునో వాడు తునకలైపోవును. అప్పుడు ఎవడు కాపాడలేడు. అందుకని ఇప్పుడే నిన్ను నీ కుటుంబాన్ని హెచ్చించాలంటే నువ్వేం చేయాలంటే సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహము కలిగి ఉండాలి. ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. ఆశా నిగ్రహము కలిగి ఉండాలంటే ఎవరు ఆశ నిగ్రహము కలిగి ఉంటారో, ఎవరు ఆశ
నిగ్రహము కలిగి ఉండాలంటే ఏం కావాలంటే వారిలో ఏమంటే వాళ్ళకి యేసు క్రీస్తు ప్రభువుని ధరించుకోవాలట. బైబిల్ మాట ఉంటుంది. ఏబు గ్రంథం చూసి ఆ మాట వాక్యం టైం అయిపోయింది. ఏబు గ్రంథం 29:14. ఏబు 29:14. నేను నీతిని వస్త్రముగా ధరించుకున్నానంటే అర్థం ఏంటి? నీతి అంటే ఎవరు? దేవుడు, యేసు ప్రభుని. ఏమంటున్నాడు ఇక్కడ? ఆ గ్రంథం చెబుతుంది, నేను సెల్ఫ్ కంట్రోల్ ఆశని కలిగి ఉన్నాను. నేను ఎందుకయ్యా కలిగి ఉన్నావా అంటే ఆయన అన్నాడు, నేను నీతిని వస్త్రముగా ధరించుకున్నాను కనుక అది నన్ను గమనించారు. ఇక్కడ వాక్యం మాట సంబోధన. నేనేమో నీతిని ధరించుకున్నాను, నీతేమో నన్ను ధరించుకుంది. అంటే ఏంటి అర్థం? నేను ఆయన నేను. యేసయ్య అంది, నా యందు మీరు, మీ యందు నా మాటలు. అంటే నువ్వు యేసయ్య నువ్వు ఒకటైపోయి ఉంటేనే కంట్రోల్గా ఉంటావు. కంట్రోల్ తప్పుతున్నావు అంటే అర్థం ఏంటి? అసలు యేసయ్య జాడానికి లేదు. ఉందా? యేసయ్య ఏంటి వాడు తెలియదు నీకు. అందుకే జాడ మారిపోతుంది. కంట్రోల్ తప్పిపోతున్నావు నువ్వు. సెల్ఫ్ కంట్రోల్ లేదు. నీవు ఉన్న ఆశల్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు నువ్వు. యేసయ్య అన్నాడు, నిన్ను నేను హెచ్చించాలంటే ఆశా నిగ్రహము కలిగి ఉండు. ప్రార్థన. మిగిలిన భాగాన్ని రేపటి కాలంలో ధ్యానం చేద్దాం. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందామండి. అక్క మోకరించు. మోకాళ్ళు వేయాలి. ఏమవ్వం మనం. ఒక్క నిమిషం మోకరించండి. ఒక్క నిమిషం మోకాళ్ళై ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం మోకరించామా? మోకరించు అక్క, తమ్ముడు, చెల్లి. మోకాళ్ళేసి ప్రార్థన చేసుకు. దేవా, నేనయ్యా నీ కుమార్తెగా ఉండాలయ్యా. నేనయ్యా హెచ్చించే గుంపులో ఉండాలయ్యా. నువ్వు వస్తే యేసు ప్రభువయ్యా పరలోక రాజ్యంలో నన్ను చేరుస్తానని హెచ్చిస్తాను చెప్పేవేసయ్యా. ఇప్పుడే ప్రభు నేను హెచ్చించబడాలయ్యో. హెచ్చించంటే కొన్ని కండిషన్ పెట్టేవేసయ్యా. అవన్నీ భయ్యా నేను అనుసరించాలయ్యా. నీ మాటకు లోబడాలి, ఆజ్ఞకు లోబడాలి, నీ యొద్దకు రావాలి. నేను ఆశా నిగ్రహము కలిగి ఉండాలయ్యా. అవన్నీ నాలో లేకపోతే ఇప్పుడైనా సహాయం చేయి. అవన్నీ నాకు కావాలయ్యా. అవన్నీ పొందుకుని వాటి ప్రకారం జీవించే జీవితాన్ని ఇప్పుడే నా దయచేయసయ్యా అని ప్రార్థించేయి. యేసయ్యతో మాట్లాడు. నోటరు. హృదయం ఉందో అయితే విశ్వాసం అయితే ఓకే. విశ్వాసం కాకపోతే ప్రార్థన. విశ్వాసైనా సరే ఈనాడు విశ్వాసమైనా సరే దయచేసి నన్ను బలపరచయ్యా, స్థిరపరచయ్యా, ఆ జీవితాలు మార్చయ్యా, నేను హెచ్చించయ్యాలని ప్రార్థన చేసుకుందామండి. అందరూ ప్రార్థనలో ఉండండి. అందరూ ప్రార్థన చేసుకోండి. రోజు జరగమ్మా చూడు. వాకాలు ఏమంటే ఎవరు వాకాలే పాపం. ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకుని ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకో. వాకాలు ప్రార్థన చేయి. వాకరించు. ప్రార్థన చేసుకో. దేవుడితో మాట్లాడు. ఇప్పుడే చెల్లించు. ఇప్పుడే మార్చు. నా జీవితంలో ఏ లోటు ఉందో, ఏ పని ఉందో తీసేసయ్యా. మార్చేసయ్యా. ప్రార్థన చేసుకో. అందరూ ప్రార్థనలో ఉండండి. అందరూ ప్రార్థన చేసుకో. సోదరి పరిశుద్ధుడా ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. దయగలిగిన ప్రభువా, రాత్రికాల సమయంలో ప్రభువా ఆయన సన్నిధిలో మేము అందరం కూడా చేరి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. దయగలిగిన ప్రభువా, గడిచినటువంటి నిన్నటి దినాన ఈ రోజున ప్రభువా నాయన
మీరు నాయన మా అందరితో ఉండి తండ్రి అయా మీ దాసుని ద్వారా తండ్రి అయా మా అందరికి కావలసినటువంటి నాయన వాక్యం మీరు మాకు ఇచ్చినందుకు నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. విన్నటువంటి వాక్యమును నాయన విడిచిపెట్టకుండా ప్రభా అయా ప్రభు ఏ దినమున ఏ వాక్యం వింటూ ఉన్నామో ఆ వాక్యం వలన ప్రభు మేము జీవించడానికి ప్రభా నీ కృపను మాకు దయచేయండి ప్రభా. పరిశుద్ధుడ మీ పాపములకు వందనాలు తండ్రి. అనేక సార్లు మీరు మాకు బోధిస్తూ ఉన్నారు తండ్రి, హెచ్చరిస్తూ ఉన్నారు తండ్రి. అయా ప్రభు మీ వాక్యమునకు లోబడమని చెప్తూ ఉన్నారు తండ్రి, మీ వాక్యానుసారంగా జీవించమని చెప్తూ ఉన్నారు ప్రభా. అయినప్పటికీ మేము లోబడినటువంటి ప్రజలుగా ఉంటూ ఉన్నాము తండ్రి. నాడు ప్రభా వాక్యంలో మేము చూసినట్లయితే తండ్రి మీ యొద్దకు రావటం వలన ప్రభా ఉన్నటువంటి సంఖ్యలతో ఉన్నటువంటి అయా ప్రభా నీ కుమారుని మీరు ముట్టినారు ప్రభా. కుమారుని మీరు స్వస్థపరిచారు ప్రభా. అతనిలో ఉన్న దయ్యములను మీరు వెళ్ళగొట్టారు ప్రభా. అయా ప్రభా ఎప్పుడైతే సంఖ్యలు తెగిపోయినాయో ప్రభా అయా నూతన పరచబడ్డాడు తండ్రి. అయా నూతన పరచబడ్డాడు ప్రభా. పాడైనటువంటి స్థలములో నుండి బయటకు వచ్చాడు ప్రభా. దుఃఖములో నుండి బయటకు వచ్చాడు ప్రభా. సమాధానము లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు సమాధానమును నెమ్మదిని పొందుతూ ఉన్నాడు ప్రభా. నూతన వస్త్రములు ధరించుకున్నాడు ప్రభా. ఈనాడు నాయన మేము కూడా తండ్రి పాపపు జీవితమును విడిచిపెట్టి నాయన నూతనమైనటువంటి వ్యక్తులుగా మమ్మల్ని చేయండి తండ్రి. నూతన మనస్సును మాకివ్వండి తండ్రి. పాపపు హృదయమును పాపపు జీవితమును విడిచిపెట్టడానికి ప్రభువాని సహాయం చేయండి ప్రభా. మారు మనస్సును పశ్చాత్తాపమును మీరు మాకు ఇచ్చి తండ్రి మా రోత బ్రతుకును మీరు మార్చమని అడుగుతూ ఉన్నాము తండ్రి. మా రోత జీవితాన్ని మీరు మార్చండి ప్రభా. పాత బ్రతుకును మార్చండి తండ్రి. ఎకనైనాను ప్రభా నీ బిడ్డలుగా ఉండటానికి ప్రభా ఎకనైనాను మేము మనస్సు మార్చుకొని మా హృదయాలను మార్చుకొని ప్రభా నీకు ఇష్టలుగా జీవించడానికి నీ కృపను దయచేయండి తండ్రి. నీకు ఎప్పుడైతే నీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా మేము ఉంటామో, ఎప్పుడైతే నీకు ఇష్టమైనటువంటి వారిగా జీవిస్తామో అప్పుడే మాలో సంతోషం కలిగిద్ది ప్రభా. మా కుటుంబాలలో సంతోషం ఉంటుంది నాయన. మా బిడ్డలలో నెమ్మది ఉంటుంది తండ్రి. అయా మా కుటుంబాలలో ఎల్లప్పుడూ కూడా ఆనందంతో మేము ఉంటాము ప్రభా. ఎప్పుడంటే మీ యొద్దకు రావటం వచ్చినప్పుడు ప్రభా, మీ చెంతకు చేరినప్పుడు ప్రభా అయా మీరు చెప్పారు ప్రభా, మీరు నా యొద్దకు రండి నేను మీ యొద్దకు వస్తాను అన్నారు ప్రభా. మీరు నాతో ఉండండి నేను మీతో ఉంటానని మీరు చెప్పారు ప్రభా. అయా సహవాసము కలిగేటువంటి బిడ్డలుగా ఉండటానికి నీ కృప దయచేయండి తండ్రి. సహవాసము కలిగినటువంటి వారుగా ఉండటానికి నీ కృప మాకు అందరికీ దయచేయండి ప్రభా. తగినటువంటి నా ప్రభా రేపటి దినమున జరిగేటువంటి 2 ఆరాధనలు కూడా మీరు ఉండండి తండ్రి. ఈ రాత్రి అంతా కూడా ప్రభా మీరే మాకు తోడుగా ఉండండి దేవా. కూడి వచ్చిన సంఘం అంతటిని మీరు ఆశీర్వదింపచేయమని. ఒకవేళ నాయన ఎవరైతే బలహీనులుగా ఉన్నారో అయా ప్రభా రోగగ్రస్తులుగా ఉన్నారో ప్రభా ఈ రాత్రి కాలమున నీ బిడ్డలను మీరు దర్శించి మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుతూ ఉన్నాము ప్రభా. ప్రతి బిడ్డను మీరు బాగు చేయమని అడుగుతూ ఉన్నాము ప్రభా. మీరే మీ గాయపడినటువంటి హస్తములను ప్రభా నీ బిడ్డల మీద ఉంచిన ఆయన ఈ బిడ్డలను మీరు బాగు చేయమని యేసు నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడదామండి. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాపు నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వేలాడితివి. నాకు చాలిన దేవ
హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యని సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్ ఆమేన్. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా.